హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈ వ్లాగ్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, ఆ యూజ్ అనేది ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నాకు బ్రాస్ కలెక్షన్స్ అంటే ఎంత ఇష్టమో. ఏమైనా కొంచెం యూనిక్గా ఉంది, కొంచెం కొత్తగా కనిపించిందంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది నా బడ్జెట్కి కొంచెం తగ్గుముఖంగా ఉంది అంటేనే. మరీ ఎక్కువైతే కనుక నేను బ్రాస్కి పెట్టనండి, కొంచెం తక్కువే పెడుతూ ఉంటాను. అలాగే మనకి రాబోతున్న రోజుల్లో కొన్ని పర్వదినాలు వస్తున్నాయి కదా, వసంత నవరాత్రులు, రథసప్తమి. నేను మొదలు పెట్టబోయే కొన్ని పూజలు, వ్రతాలకి కొన్ని కలెక్షన్స్ కావాలని చెప్పేసి నేను చూస్తున్నాను. మన ఆర్కే తెలుగు క్లాస్ ధనలక్ష్మి అక్క ఉన్నారు కదా, సో అక్కకి ఆర్కే పూజ స్టోర్ ఉంది కదా, సో అక్క రీసెంట్గా కొన్ని బ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చానని అన్నారు, నాకు చెప్పారనమాట. సరే అని చెప్పేసి వీకెండ్లోని నేను వెళ్ళాను అక్క దగ్గరికి. వెళ్ళినప్పుడు చూశానమాట, చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చారండి. ఒకదానికి మించిన ఒకటి ఉందన్నమాట. అన్నీ మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చారు. విగ్రహాలు అయితే ఏంటి, డైలీ వేస్గా దీపాలు అయితే ఏంటి, నెక్స్ట్ ఇలాంటి కుబేర కుంచులు అయితే ఏంటి, చాలా మంచి మంచి తీసుకొచ్చారు. సో నాకు కనిపించిన వాటిలో అంటే వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం అన్నీ సర్దుకుంటున్నారు. సో నాకు ఏమైతే కనిపించో అవి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను అక్క పర్మిషన్ తీసుకొని. సో చూసారా, ఇలాగ డైలీ యూస్కి మ్యాంగో దియాసు, కుబేర కుంచాలు, అయ్యప్ప స్వామి విగ్రహాలు, గజలక్ష్మి విగ్రహాలు, శంకుచక్ర దీపాలు, డైలీ యూస్కి దీపాలు. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఏకహారతలు అనమాట. ఏకహారతలోనే దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మనము, అలా ఉన్నాయన్నమాట. అవి కూడా హెవీ సాలిడ్లో ఉన్నాయి. అంత సాలిడ్ నేను ఎక్కడా చూడలేదు. బయట మామూలుగా నేను కొన్ని షాప్స్లో చూస్తాను, అది కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి, అంటే ఇట్లా డెలికేట్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ అక్క తీసుకొచ్చిన కలెక్షన్స్ అయితే కనుక చాలా హెవీ వెయిట్లో ఉన్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో మీకు ఇప్పుడు నేను చూపించే వాటిలో మీకు ఏమైనా కావాలి, మీకు ఇంకా ఏమైనా మీ మైండ్లో ఒకటి ఉంది, ఇలాంటివి మీకు కావాలనుకుంటే కనుక ఒక్కసారి అక్కకి మీరు వాట్సాప్ చేయండి. అక్క స్టోర్ వాట్సాప్ నేను నెంబర్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు అన్నీ అప్పుడప్పుడు అన్నీ సర్దుకుంటున్నారు అనమాట. ఏది ఎన్ని తీసుకొచ్చాము, ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అన్నీ సర్దుకుంటున్నారు. అండ్ ఈ ఏకారతి ఉందండి, నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా, చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో నేను ఇది వద్దన్నాను, సో తర్వాత నేను తీసుకున్నాను. సో నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అక్క దగ్గర. సో నేను చెప్పాను కదా, నాకు వసంత నవరాత్రులకి, రథసప్తమికి నేను మొదలు పెట్టబోయే కొన్ని వ్రతాలు, పూజలకి నాకు కొన్ని ఐటమ్స్ కావాలనిపించి సో నేను కూడా కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను మీకు వీడియో చివరిలో కూడా చూపిస్తాను అవి కూడా. సో ఫస్ట్ అక్క దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు చూపిస్తాను. సో ఇట్లాంటివి డైలీ యూజ్కి, నిత్య దీపారాధనకి దీపాలు, కుబేర దీపాలు, దీన్ని కుబేర దీపం అంటారు ఇలాంటివి. అలాగే ప్రసాదం బౌల్స్, ఇది కొంచెం అఖండ దీపం అంట, ఇది కొత్తగా తీసుకొచ్చారు, ఇది అఖండ దీపానికి వాడతారంట. అట్లయినా వాడచ్చు, లేదంటే మనము ఎక్కువ మోతాదులో నైవేద్యాలు చేస్తాం కదా, చక్ర పొంగలి, పులిహోర, పరమాన్నము, దద్దోజనము ఇలాంటివి చేస్తుంటాం కదా నవరాత్రులకి, వినాయక చవితికి. సో ఎక్కువగా పెట్టాలి అనుకుంటే కనుక సో అలా కూడా పెట్టి వాడుకోవచ్చు, మన ఇష్టము, ఎలా అయినా వాడుకోవచ్చు. సో అవన్నీ అక్క తీసుకొచ్చిన కలెక్షన్స్. అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చారు. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను అక్క బిజినెస్ అకౌంట్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్, అది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తెలిసిన వాళ్ళు ఫాలో అవ్వండి, తెలియని వాళ్ళకి నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అలాగే అక్క బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. సో అవే ఆ అక్క తీసుకొచ్చినవి. సో ఇక మీద నేను చూపించడం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇవి నేను తీసుకున్నాం అనమాట. సో నేను కూడా కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను అన్నాను కదా, సో మీకు చూపిస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ప్రతి సంవత్సరం కూడా నేను సప్తశనివారాలు స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసినప్పుడు ఆ పూజలోకి ఏదో ఒకటి కొత్తగా ఉండేలా చూసుకుంటూ ఉంటాను. అంటే రీసెంట్గా ఒక 4 years నుంచి నేను అనుకున్నాను అట్లాగా. సో ఈ ఇయర్ ఏమొచ్చి ఇట్లా ఇది నాకు దొరికింది అనుకోకుండా. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలీదు. ఇది కొంచెం అఖండ దీపంగా పెట్టుకోవచ్చు, బాగుంది అని చెప్పేసి కొంచెం స్వామి అట్లా నవ్వుతూ శంకు చక్రాలు వస్తూ బాగుంది. సో ఇది ఒకటి నేను తీసుకున్నాను, హెవీ వెయిట్లో ఉంది, సాలిడ్గాన. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు దేనిది కూడా కమెంట్లోని ప్రైజెస్ అడగండి.
డైరెక్ట్గా వాళ్ళ పేజ్కి వెళ్ళి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, సో ఆ అక్కకి అడగండి మీరు. నాకెందుకు అడుగుతున్నానంటే నేను సింగిల్గా తీసుకోలేదు కదా, సో అన్నీ కలిపి తీసుకున్నాను. సో అన్నీ కలిపి ఏది ఎంత పడుతుందో నాకు ఐడియా లేదు, సో అందువల్ల నేను అడగొద్దు అంటున్నాను అంతే, ఇంకేమీ కాదు. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి కుబేర్ కొంచెం అనుకోవచ్చు, లేదంటే ధన కొంచెం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇది నేను ఎలా వాడతానంటే ఇందులోని కాయిన్స్ వేసి పెట్టుకొని వెంకటేశ్వర పూజ చేసుకున్నప్పుడు, శనివారం నాడు పూజ చేసుకున్నప్పుడు ఇది పెట్టుకొని పూజ అయ్యాక తీసుకెళ్ళి బీరోలో పెట్టుకుంటాను. అట్లా అందులో కాయిన్స్ వేసి పెట్టుకొని, సో అలా పెట్టుకుంటే ధనానికి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం అంతే, ఇంకా అది. సో ఆ పర్పస్గా వాడదామని చెప్పి తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో అనుకున్న, అక్కకి ఎప్పుడో చెప్పాను తీసుకురామని చెప్పి, సో అక్క ఇప్పుడు తెచ్చారు. సో ఇదైతే నేను ఇదొకటి తీసుకున్నాను, చాలా హెవీ వెయిట్గా ఉంది. సో నెక్స్ట్ తీసుకున్న కలెక్షను ఇది బెల్లపత్ర దీపం అండి. మనం బెల్లపత్రలతోటి లక్ష్మీదేవి పూజలో కానీ వెంకటేశ్వరం పూజలో కానీ శివయ్య పూజలో కానీ హారతిస్తాం కదా బెల్లపత్రాలతోటి. సో అట్లా దొరకని పక్షంలోని ఇలా బెల్లపత్రంతో దీపం వెలిగించి మనం వాళ్ళకి హారతి ఇవ్వచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సో నేనైతే కనుక దీపారాధన చేసుకుందాము, హారతి పర్పస్గా వాడుకుందాం అని చెప్పేసి 2 తీసుకున్నా. ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాను, సర్లే వద్దు 2 తీసుకుందామని చెప్పేసి ఇంకా తర్వాత నేను 2 పేర్స్ అదే 2 తీసుకున్నాను పేరుగాన, 2 దీపాలు తీసుకున్నాను పేరుగా. సో ఇలా మనం సింగిల్గా అయినా వెలిగించుకోవచ్చు, డబుల్గా అయినా వెలిగించుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇలాగా బెల్ల ఆకులుగా వచ్చినట్టుగా వచ్చి ఇలా వస్తుందన్నమాట. ఇవి కూడా సాలిడ్ వెయిట్లో ఉంది, చాలా బాగుంది ఇదైతే మాత్రం. అంతేకాకుండా లోపల స్పేస్ చూసారా ఎంత ఉందో. మనకి దీపం వెలిగించామంటే ఎట్లా కాదన్నా ఒక పూట అయినా ఉంటుంది, ఈవినింగ్ వరకు ఈజీగా. సో మార్నింగ్ వెలిగించామంటే ఈవినింగ్ 3-4 వరకు ఈజీగా వెలిగేస్తుంది. సో అంత స్పేస్ ఉంది లోపల. ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే కనుక, ఒక పేరు తీసుకున్నా. తర్వాత తీసుకున్న కలెక్షన్ ఈ లోటస్ ఏకహారతి అండి. చాలా క్యూట్గా హెవీ వెయిట్లో వచ్చింది, చాలా బాగుంది. ఇవి కూడా నేను ముందు సింగిల్ తీసాను, లేదు డబల్ తీసుకోవాలని చెప్పేసి ఇవి కూడా నేను డబల్ తీసుకున్నాను, పేరుగా తీసుకున్నాను. 2 దీపాలు తీసుకున్నా. ఇవి కూడా సేమ్, మనము లక్ష్మీదేవి అమ్మవారి పూజలో వాడుకోవచ్చు, లేదా ఏకహారతి పర్పస్గా కూడా వాడుకోవచ్చు. పువ్వొత్తులు లాంటివి కానీ నార్మల్ ఒత్తులు కానీ వేసుకొని మనము ఏకహారతిగా వెలిగించుకోవచ్చు, లేదా దీపాలుగా వెలిగించుకోవచ్చు, లేదా అమ్మవారికి హారతి ఇవ్వచ్చు. లోటస్ పూలతో మనం హారతిస్తున్నట్టుగా భావించి అట్లానే ఇవ్వచ్చు, మన ఇష్టం అనమాట. సో అలా అయినా వాడుకోవచ్చు. సో ఇదైతే ఒక పేరు తీసుకున్నా. ఇవి కూడా సాలిడ్ వెయిట్లో ఉంది. ఇది ఒకటి తీసుకున్న పేరు. వీడియో స్టార్టింగ్లోని ఈ ఏకహారతి మీకు చూపించాను కదా, సో ఇది కూడా నేను ఫస్ట్ తీసుకోలేదు, చూపించారు కానీ నాకు వద్దు, ఇంట్లో 2-3 సెట్లు ఉన్నాయి ఏకహారతులు, వద్దు అని అన్నాను. బిల్లు వేసినప్పుడు చెప్పాను అనమాట, సర్లే ఇది ఒకటి ఇచ్చేయండి, ఎలాగా ఒకవేళ వాషింగ్లో వేరే ఉన్నా సరే స్పేర్గా ఇది ఉంటుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది సడన్గా. దట్టు నేను అభిషేకాలు చేసేటప్పుడు కొంచెం ఇలా దీంతో స్వామికి స్వామి అమ్మవార్లకి మధ్యలో హారతడానికి కొంచెం బాగుంది. దట్టు ఏంటంటే వెయిట్ మాత్రం సాలిడ్గా ఉంది, హెవీ వెయిట్లో ఉంది. సో అందువల్ల నాకు బాగా నచ్చింది ఫినిషింగ్ అంతా కూడా. సో ఇది ఒకటి సింగిల్గా తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను. ఇది ఒకటి ఏకార్తిగా వాడుకుందామని చెప్పేసి బాగుంది కదా, క్యూట్గానా. నెక్స్ట్ ఇవి ఒకటి దియాస్ తీసుకున్నాను, నిత్య దీపారాధనకి బాగుంటాయని చెప్పేసి ఇది ఒక దియాస్ తీసుకున్నప్పుడు అనిపించింది ఇలాంటివి ఒక 7 తీసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. ఎందుకు అంటే మనము వెంకటేశ్వర స్వామి పూజలోని పిండి దీపారాధన చేస్తాం కదా, సో పిండి దీపారాధన చేసేటప్పుడు వీటి మీద పెడితే కనుక కొంచెం మంచి లుక్ వస్తుంది అనిపించింది. అంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇవి ఉంటేనే పెట్టాలా అని కాదు, నాకు మైండ్కి అట్లా అనిపించింది. సర్లే నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంటే తీసుకుందాము, లేదంటే లేదు అనుకున్నా. సో ఇవైతే కనుక బాగున్నాయి, క్యూట్గా నిత్య దీపారాధనకి పర్పస్గా వాడుకోవచ్చు, లేదా దీని మీద మనం పిండి దీపారాధన వెలిగించుకోవచ్చు, వాట్ ఎవర్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగా వసంత నవరాత్రులు వస్తాయి కదా, సో నవరాత్రులు అంటే మనం ప్రతిరోజు పూజలు ఉంటాయి, దీపాలు ఉంటాయి కాబట్టి, సో ఏదైనా వాషింగ్కి లేనప్పుడు ఎమర్జెన్సీ పర్పస్గా ఉంటాయని చెప్పేసి, సో దట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఇది ఒకటి పేరు తీసుకున్నాను. ఇది నేను ఇంట్లోని ఎక్కువగా నైవేద్యాలు చేసేవి ఏంటంటే వారంలో ఎట్లా కాదన్నా 2-3 టైమ్స్ ఎక్కువగా చేసే నైవేద్యం ఏంటంటే చక్కెర పొంగలి, కట్టె పొంగలి. ఈ 2 నాకు చాలా ఇష్టము, చక్కెర పొంగలి, కట్టె పొంగలి కూడా. సో చేసేది కొంచెమే చేస్తా, చాలా కొంచెంగా చిన్న గ్లాస్తో చేస్తాను, బట్ దానికి పెద్ద బౌల్ చేయాల్సి వస్తుంది.
చిన్న చిన్న బౌల్స్లో లేవు నా దగ్గర. ఉన్నాయి కానీ సిల్వర్లో ఉన్నాయి. అవి పూజలకి వాడలేను, రెగ్యులర్గా వంటలకి వాడుకోవాల్సి వస్తుంది. సో పూజల కోసం మళ్ళీ పెద్దవే తీసి అంత పెద్దది దాంట్లో ఇంకొంచెంగా చేసి మళ్ళీ వాషింగ్ చేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. దట్టు నేను ఆ పెద్ద పెద్దవి ఐటమ్స్ నేను ఏం చేస్తానంటే ర్యాప్ కవర్ చేసేస్తాను. మళ్ళీ ర్యాప్ కవర్ తీసి మళ్ళీ వాడుకున్న తర్వాత ర్యాప్ కవర్ చుట్టుకొని అదంతా వేస్ట్ అవుతుంది. అట్లా కాదని చెప్పేసి సో చూస్తున్నా ఎక్కడైనా ఉన్నాయో తీసుకుందామని చెప్పి సో అక్క అయితే తీసుకొచ్చారంట, చూపించారు. నాకు చూడగానే బాగా నచ్చింది. చాలా క్యూట్గా కొంచెంగా ఉంది. ఒక చిన్న గ్లాస్తో వండుకుంటే మనకి బాగా అవుతుంది అనమాట. దట్టు ఎలాగ రథసప్తం వస్తుంది కదా, ఒకవేళ కొత్త దాని మీద పాలు కూడా పొంగించుకున్నట్టుగా బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి గిన్నె తీసుకున్నాను. గిన్నె అంటారా ఏదో అంటారన్నారు అక్క, డేక్షా ఏదో అన్నారు. ఎస్, డేక్షా ఏదో అన్నారు. ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది. కప్ బౌల్ వచ్చింది, దానికి పైన కప్ కూడా వచ్చింది. ఇది మనకి వాషింగ్ కూడా ఈజీగా ఉందన్నమాట, పెద్దగా ఏమీ లేదు. బట్ వెయిట్ మాత్రం కొంచెం హెవీ లేదు, తక్కువగా కాదు, ఒక మాదిరిగా చాలా బాగుంది. సో రెగ్యులర్గా ఇంకా నేను హ్యాపీగా చేసుకోవచ్చు చక్కెర పొంగలి, కట్ట పొంగలి కూడా అనుకున్నాను. చూసారు ఎంత బాగుందో. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది? సో ఇవండి ఈ 2024లో నేను కొన్న ఇతర సామాగ్రి, పూజ సామాగ్రి, ఇవన్నీ కలెక్షన్స్ తీసుకున్నాను. సో నేను తీసుకున్న బ్రాస్ కలెక్షన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు అది కావాలి, నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఆ యొక్క ఇమేజ్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ ఇమేజ్ని మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక అక్కడ మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. సో మంచిగా కొరియర్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తారు. సో అది సో ఇవండి నేను తీసుకున్న కలెక్షన్స్ అన్నీ కూడా. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు నా కలెక్షన్స్ నచ్చింది, వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరొక మంచి వ్లాగ్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్, నమస్తే.